హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఎంబ్రియో సెలెక్షన్ కోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే యాక్యురసీ పెరుగుతుందా? ఈ అంశం పైన ఇవాళ మాట్లాడతాను. గుడ్డు కణం కలిసిన తర్వాత ఒక పిండం అన్నది ఏర్పడుతుందండి. సో ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ వెళ్ళిన కపుల్స్లో చాలామందికి మల్టిపుల్ ఎంబ్రియోస్ తయారవుతూ ఉంటాయి. కొంతమందికి 2 ఎంబ్రియోస్ తయారవుతాయి, కొంతమందికి 10 ఎంబ్రియోస్ తయారవుతాయి. సో ఇలా ఎన్నో తయారైన మల్టిపుల్ ఎంబ్రియోస్ తయారైన సిచ్యువేషన్లో కపుల్స్ ఇప్పుడు ఒక 10 తయారయ్యాయి అనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లో ఏ ఎంబ్రియో పెట్టుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ మ్యాక్సిమం ఉంటుంది. ఇలా తెలుసుకోవడానికి మనం గ్రేడింగ్ సిస్టమ్ అన్నది ఒకటి పెట్టుకుంటాం. ఈ గ్రేడింగ్ ఎవరిస్తారంటే ఎంబ్రియాలజిస్ట్ ఇస్తుంది. సో ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారు, వాళ్ళు చూసే ఎంబ్రియోస్ చూడడానికి, దీన్ని మార్ఫాలజీ బేస్డ్ సెలెక్షన్ అంటారు. చూడడానికి ఆ ఎంబ్రియో ఎలా ఉంది అన్న దాన్ని బట్టి గ్రేడింగ్ ఇస్తారు. ఒక డే 5 ఎంబ్రియో అయితే దాన్ని 4AA, 5AB ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. దాన్ని గ్రేడింగ్ అంటాం. ఈ గ్రేడింగ్ ఎలా బేసిస్ అంటే చూడడానికి మాత్రమే, వాటి లోపల జీన్స్ ఎలా ఉన్నాయి, దాని క్వాలిటీ ఏంటి అన్నది దీంతో ఎటువంటి సంబంధం ఉండదు. దాన్ని బట్టి ఏవైతే మంచి గ్రేడ్స్, టాప్ గ్రేడ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్లో ఉన్నాయో మొదటిగా ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రయారిటీ బేసిస్లో ఆ ఎంబ్రియోని గర్భసంచిలో ప్రవేశపెడుతూ ఉంటాం అనమాట. సి గ్రేడ్ ఉన్నవి కొంచెం తర్వాత ట్రై చేస్తాం. సో సి గ్రేడ్వి బ్యాడ్ ఎంబ్రియోస్ అని కాదు, బట్ అతుక్కునే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయేమో అని చెప్పేసి తర్వాత ప్లాన్ చేస్తాం. ఈ మార్ఫలాజికల్ గ్రేడింగ్ ఒక ఎంబ్రియాలజిస్ట్ చేస్తారు. దీని ప్లేస్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వాడగలిగితే ఇంప్రూవ్డ్గా సక్సెస్ రేట్స్, ఇప్పుడున్న సక్సెస్ రేట్స్ కంటే కూడా ఇంకా సక్సెస్ రేట్ పెంచడం కుదురుతుందా? ముందుగా అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరుగా ఏం చేస్తుంది? ఇప్పుడు ఎంబ్రియాలజిస్ట్ చూడడానికి ఎలా ఉందో చూసి ఆ ఎంబ్రియోని గ్రేడింగ్ ఇస్తున్నాం. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వాడినప్పుడు ఎలా అది గ్రేడింగ్ ఇస్తుంది అంటే, ఆ సేమ్ ఎంబ్రియో తయారయ్యే సిచ్యువేషన్లో ఓవర్ డేస్ ఎలా తయారవుతుంది, వాటిలో సెల్స్ ఎలా డివైడ్ అవుతున్నాయి, ఒక 5వ రోజు తయారైన ఎంబ్రియో ఫాస్ట్గా వచ్చిందా, చాలా స్లోగా డివైడ్ అయ్యి వచ్చిందా, ఆ డివైడ్ అయ్యే సిచ్యువేషన్లో ఏమేమి మార్పులు వచ్చాయి, ఇవన్నీ అకౌంట్లో తీసుకొని ఈ ఎంబ్రియో ఫస్ట్ ట్రాన్స్ఫర్ వెళ్తే బెటరు, ఈ ఎంబ్రియోని తర్వాత ట్రాన్స్ఫర్కి పెట్టుకోండి, ప్రయారిటీ బేసిస్ మీద మనకు ఆ డీటెయిల్స్ ఏఐ ఇవ్వగలుగుతుంది. కొన్ని స్టడీస్ జరిగాయండి కంపేర్ చేయడానికి. అంటే ఒక ఎంబ్రియాలజిస్ట్ సెలెక్ట్ చేస్తున్న ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ప్లస్ ఈ ఏఐ అన్న టెక్నాలజీ మనం వాడి అటువంటి టెక్నాలజీ చెప్పిన ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తూ రెండింటిని కంపేర్ చేస్తే వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20 to 25% దాకా ఏఐ వాడినప్పుడు బెటర్ యాక్యురసీ కనపడుతుంది అన్నది తేలిందనమాట. వన్ ఆఫ్ ద స్టడీస్. ఎక్కువ స్టడీస్ ఇంకా అవసరము, బట్ ఫ్యూ స్టడీస్లో ఇప్పటివరకు అయితే అది తెలిసింది. సో మనకి డెఫినెట్గా ఇంక్రీజ్డ్ యాక్యురసీ ఉండే ఛాన్స్ ఉంది. సెకండ్ వచ్చేసి ఎఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎఫిషియన్సీ అంటే రిక్వైర్డ్ టైం అనమాట. మనిషి చేస్తున్నారనుకోండి గ్రేడింగ్, కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఫాస్ట్గా మనకు రిజల్ట్స్ ఇస్తుంది. సో టైం తగ్గించి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్టివిటీని తగ్గిస్తుంది. ఇప్పుడు సబ్జెక్టివిటీ అని ఎందుకు మాట్లాడుతున్నా, ఒకటే ఎంబ్రియో పిక్చర్ మీరు ఒక 10 ఎంబ్రియాలజిస్ట్కి చూపిస్తే అందరూ ఒకటే గ్రేడ్ ఇవ్వరు, ఒక్కొక్కరు ఒక గ్రేడ్ ఇస్తారు. లేదా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక గ్రేడ్ ఇస్తుంది. కొన్ని ఇన్స్టిట్యూట్ చాలా స్ట్రిక్ట్గా గ్రేడింగ్ ఇస్తాయి, కొన్ని తక్కువ స్ట్రిక్ట్నెస్తో గ్రేడింగ్ ఇస్తూ ఉంటాయి. దానివల్ల మీ గ్రేడింగ్ డిఫర్ అవుతూ ఉంటుంది. అదే మీరు ఈ టెక్నాలజీని స్టాండర్డైజ్ చేసి అందరు సెంటర్స్ వాడగలిగితే మనకి యూనిఫామ్ గ్రేడింగ్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ టూల్. ఎప్పుడు కూడా మనకి ఏఐ అన్నది మనల్ని రిప్లేస్ చేయడానికి కాదండి, మనం చేస్తున్న పనికి హెల్ప్ చేయడానికి మాత్రమే. అందుకనే ఎంబ్రియాలజిస్ట్కి ఎన్నో రోల్స్ ఉంటాయి ల్యాబ్లో, నాట్ జస్ట్ గ్రేడింగ్ ఆఫ్ ఎంబ్రియోస్. సో ఎంబ్రియాలజిస్ట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం రిప్లేస్ చేయడానికి కాదు, వాళ్ళ జాబ్ని ఈజీ చేయడానికి మనం ఏఐని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటికీ మనకు అవసరమైంది ఏంటి? ఫ్యూచర్ ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఇస్ వ్యాలిడేషన్. ఇప్పుడు మనకున్న ఏఐ టెక్నాలజీ ఇంకా వ్యాలిడేషన్ రాలేదు. సో వ్యాలిడేషన్కి ఎలా మనం తీసుకురాగలము అంటే ఇంకా ఎక్కువ స్టడీస్ ఎక్కువ పాపులేషన్లో జరగాల్సి ఉంటుంది. అండ్ అటువంటి ఏఐ టెక్నాలజీతో వాడి సెలెక్ట్ అయిన ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లేడీస్లో పూర్తి ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసి లైవ్ బర్త్ హెల్తీ బేబీ డెలివరీ అవుతుందా లేదా రిజల్ట్స్ అన్ని మనం గ్యాదర్ చేసుకొని అప్పుడు కానీ వ్యాలిడేషన్ వచ్చిన తర్వాత మనం స్టాండర్డైజ్డ్గా యూనిఫామ్గా మనం ఈ ఏఐ టెక్నాలజీని ల్యాబ్లోకి ఇన్కార్పొరేట్ చేసుకొని మనం ఎంబ్రియో సెలెక్షన్కి హెల్ప్ తీసుకోవడం కుదురుతుంది. సో అందుకనే వీ హ్యావ్ టు వెయిట్. ఇంకా కూడా స్టడీస్ వచ్చి నిజంగా అది చాలా బెనిఫిట్ చూపిస్తుంది అన్నప్పుడు
అప్పుడు మాత్రమే విత్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ అండ్ ఎవిడెన్స్ అప్పుడు మాత్రమే మనం దాన్ని మన డైలీ ప్రాక్టీస్లో ఇన్కల్కేట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.